బంగాళాఖాతంలో కాసేపట్లో వాయుగుండం ఏర్పడబోతుంది. బంగాళాఖాతంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నానికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. బంగాళాఖాతంలో ఈ వాయుగుండం కొనసాగితే కనుక భారీ వర్ష సూచన ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు ఇప్పటికే విశ్లేషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి ఏదైతే నెల్లూరు, అదేవిధంగా తిరుపతి, ప్రకాశం వంటి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కుండపోతగా కురుస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. బంగాళాఖాతంలో ఈ వాయుగుండం కొనసాగుతుంటే కనుక ఈ వర్షాల తాలూకా తీవ్రత మరింత పెరగడంతో పాటుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణ కోస్తాకే కాకుండా కోస్తా జిల్లాలకు, అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాలకు కూడా ఈ వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏదైతే రాయలసీమ ప్రాంతంలో వర్షాలు దాటిగా కురుస్తున్న నేపథ్యంలో కోస్తా జిల్లాలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. క్రమంగా ఉత్తర కోస్తా కూడా ఈ వర్షాలు విస్తరించిన తర్వాత కొన్ని చోట్ల భారీ వర్షాలతో పాటు కూడా ఉరుములు, మెరుపులు, పిడుగులతో పాటు దాదాపు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా తీరం వెంబడి వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు బంగాళాఖాతంలో నెలకొన్నటువంటి ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యం దృష్ట్యా విశాఖలో సముద్ర తీరం పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. చాలా ఉద్విగ్నంగా సముద్రం అంతా కూడా మారిపోయింది. బలమైనటువంటి ఈదురుగాలు వీస్తూ పిడుగులు అనేవి పడుతున్నట్టు కూడా శబ్దాలు, పెద్ద పెద్ద శబ్దాలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ సముద్రపు అలల దాటికి తీరం అంతటా కూడా చాలా వరకు కోతగా గురైనటువంటి పరిస్థితులను కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. ఎప్పుడూ కూడా ఫ్లాట్గా ఉండే ఈ సముద్ర తీరం అంతా కూడా ఇప్పుడు అలల దాటికి కొట్టుకు రావడంతో ఒక ఫ్లాట్గా ఇలాగా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇదే విధంగా విశాఖపట్నం బీచ్లో చాలా ప్రాంతాలన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురనున్న నేపథ్యంలో ప్రజలంతా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లోనూ, ఉదయం పూటలో ఈ వర్షాలు చాలా దాటిగా కురుస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా చెట్ల వద్ద ఉండకుండా, అదేవిధంగా శిథిలాస్తుకు చేరిన ఇళ్లలో నివాసం ఉండకూడదని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది. అంతేకాకుండా ఏదైనా హోర్డింగ్లు ఉందా, ఏదైనా ఎక్కువగా పిడుగులు అవే ప్రమాదం ఉండే చోట వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరికలను జారీ చేస్తుంది. ఆ సూచనలను పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. ఈ వర్షాలు ఇవన్నీ కూడా ఈ వాయుగుండం ప్రభావం కారణంగా రానున్న 3-4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. శ్రీలంక తీరంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమంగా కూడా అది పయనిస్తూ తమిళనాడు తీరానికి చేరుకుంది. తమిళనాడులో గత 2-3 రోజులుగా భీకర వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు అది దక్షిణ కోస్తాకు విస్తరించే, దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తాకు విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు వహించాలని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేస్తుంది. కెమెరామెన్ సత్యతో విక్రమ్, 10 టీవీ, వైజాగ్.